హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. లేట్గా చెప్తున్నందుకు ఏమీ ఫీల్ అవ్వకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూస్తే మీకు స్టోరీలో క్లారిటీ వస్తుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. నా ప్రియతమా పార్ట్ 8. మైత్రిని బాధ పెట్టినందుకు తనను తాను శిక్షించుకుంటాడు అంకిత్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నిద్రపోతున్న అద్వైత్ రోడ్డు మీద వెళుతున్న కార్లు, బస్సులు హార్న్ సౌండ్కి మెలకు వచ్చింది. దాంతో కళ్ళు నిలుముకుంటూ ఒకసారి తన చుట్టూ చూసుకుని ఏంటి నేను ఎక్కడున్నాను అని అనుకున్న అద్వైత్కి ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయలేదు. మెల్లిగా తను అక్కడికి ఎలా వచ్చింది గుర్తు వచ్చింది. దానితో ఒక్కసారిగా ఏడుస్తూ ఉన్న మైత్రి మొహం అతని కళ్ళ ముందు ఫ్లాష్ అయింది. ఎవరా అమ్మాయి? తను ఏడుస్తూ ఉంటే నాకెందుకు అంత బాధగా అనిపించింది? నేను ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. తను ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటిది టైం కూడా మర్చిపోయి తనని చూస్తూ అలా ఎలా ఉండిపోయాను అని ఆలోచిస్తున్న అద్వైత్కి బుర్ర హీట్ ఎక్కిపోయింది. దాంతో ఒక్కసారి తల విదిలించి అక్కడ నుంచి లేచి తన కారు ఎక్కి కార్ని బార్ వైపు పరుగులు పెట్టించాడు అద్వైత్. ఫ్రెష్ అయ్యి ఒంటికి టవల్ కట్టుకుని వచ్చి మంచి హిందీ సాంగ్ పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంది మైథిలి. అది చూసి చిరాగ్గా మైథిలి ఇంకాపుతావా అని గట్టిగా అరిచింది మైత్రి. ఆమె అరుపుకు భయపడి సాంగ్ ఆపేసింది మైథిలి. ఏంటి మైత్రి, ఏమైంది నీకు? ఎందుకు మైథిలి మీద అలా అరుస్తున్నావు అని అసహనంగా అడిగింది మనోజ్ఞ. ఆమెకి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది మైత్రి. అయ్యో నా పిచ్చక్క, ఏమైంది అని తనని కాదు నన్ను అడగాలి అని అంది మైథిలి. అలాగే అడుగుతాను, కానీ ముందు డ్రెస్ వేసుకుని చావు, ఆ ఎక్స్పోజ్ని చూడలేక వచ్చేస్తున్నాము అని అంది మనోజ్ఞ. సరే ఇప్పుడే వస్తాను అని వెళ్ళి 5 minutesకి డ్రెస్ వేసుకుని అక్కడికి వచ్చింది మైథిలి. ఆమెను చూసి ఇప్పుడు చెప్పవే, దానికి ఏమైందో నీకు తెలుసా అని అడిగింది మనోజ్ఞ. మా కాలేజీలో జరిగే విషయాలు నాకు తెలియకుండా ఎలా ఉంటుందక్క అని అంది మైథిలి. అయితే చెప్పు ఏం జరిగింది అని ఎంతో క్యూరియాసిటీతో అడిగింది మనోజ్ఞ. దానితో ఒక్కసారి గొంతు సవరించుకుని మైత్రిని బలవంతంగా అంకిత్ తీసుకువెళ్లిన వైనం వివరించి మైథిలికి చెప్పింది, మనోజ్ఞకి చెప్పింది మైథిలి. తను అలా చెప్తుంటే ఎంతో సీరియస్గా వింటుంది మనోజ్ఞ. మొత్తం చెప్పి అదక్క జరిగింది అంది మైథిలి. ఇదేనా నీకు తెలిసింది? తీసుకుని వెళ్ళడం వరకు చెప్పావు, బానే ఉంది, మరి తీసుకువెళ్ళి ఏం చేస్తాడో చెప్పలేదు అడిగింది మనోజ్ఞ. అది నాకు తెలియదక్క, కానీ మేడం గారు మాత్రం అక్కడి నుంచి పార్క్ దగ్గరికి వెళ్ళి 3 గంటలు పార్కు ముందు కూర్చుని ఒంటిలోని శక్తి, కంటిలోని నీళ్లు ఇంకిపోయే వరకు ఏడుస్తూనే ఉన్నారు. దాంతో నా వెయిట్ 2 kgs పెరిగిపోయింది బాధగా అంది మైథిలి. అదేడిస్తే నీ వెయిట్ పెరగడం ఏంటే పిచ్చి అని అడిగింది మనోజ్ఞ. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు ఏం చెప్పనక్క నా కష్టం. ఏడ్చే ప్రోగ్రాంలో మేడం గారు బిజీగా ఉండి ఆవిడకి తెలియలేదు, కానీ ఈ రోజు ఎండ బేభత్సంగా ఉంది. ఆ వేడికి తట్టుకోవడం కోసం ఒక 90 నుండి 100 లోపు ఐస్ క్రీమ్స్ కడుపులో పడేశాను అని అంది మైథిలి. ఆ మాటకి గట్టిగా నవ్వి, ఎంతకీ కేఎల్ రోడ్లో ఉంటుందే ఆ పార్కేనా మేడం గారు తీసుకువెళ్ళింది అని అడిగింది మనోజ్ఞ. హా అవునక్క, నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది మైథిలి. మేడం గారి కన్నా మేడం గారికి హ్యాండ్ ఇచ్చింది అక్కడే, అందుకే మేడం గారికి సార్ గారు ఎప్పుడు గుర్తొచ్చినా అక్కడికే వెళ్ళిపోతుంది అని అంది మనోజ్ఞ. వాళ్ళ మాటలకి మైత్రికి చాలా బాధగా అనిపించింది. వెంటనే తను ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ టైప్ చేస్తుంది. ఆమె టైప్ చేస్తున్నప్పుడు ఆమె కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు చూసి, నువ్వెన్ని మెసేజ్లు పెట్టినా ఆ చీటర్ నీకు రిప్లై ఇవ్వడు మైత్రి, ఎందుకు వృధా ప్రయాస అని అంది మనోజ్ఞ. ఆమె మాటలు వినిపిస్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా మెసేజ్ చేస్తూనే ఉంది మైత్రి.
దాంతో కోపం వచ్చి మైత్రి చేతిలో ఫోన్ తీసుకుని బెడ్ పైకి విసిరి, ఏ పిచ్చిదానా, నీకు అర్థం కావటం లేదా? వాడు నిన్ను మోసం చేసిపోయాడే. ఈ పాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కని ఉంటాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఎందుకే రోజు రోజుకి ఇలా పిచ్చిదాని అయిపోతున్నావు అని అడిగింది మనోజ్ఞ. దానితో మనోజ్ఞని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది మైత్రి. మైత్రి అలా చేయడంతో మనోజ్ఞకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ మైత్రి, ఊరుకోవే, జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు నీకు దొరుకుతాడే. నిన్ను మోసం చేసిన వాడిని తలుచుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోకు అని మైత్రికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది మనోజ్ఞ. మీరు ఎంత చెప్పినా కన్నా నన్ను మోసం చేశాడంటే నా మనసు నమ్మడం లేదక్క. నువ్వు పదే పదే ఆ మాట అంటూ ఉంటే అతని కోసమే కొట్టుకుంటున్న ఈ గుండె ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది అని అంది మైత్రి. ఆ మాటలకి మనోజ్ఞకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాడు దురదృష్టవంతుడే, అందుకే ఇంతటి ప్రేమని పంచే నిన్ను దూరం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోక మైత్రి అంటూ ఆమెని గట్టిగా పట్టుకుంది మనోజ్ఞ. వాళ్ళని చూసి, వామ్మో, ఈ దిక్కుమాలిన ప్రేమ జోలికి నేను చచ్చినా పోకూడదు అని మనసులో ఫిక్స్ అయిపోయింది మైథిలి. అద్వైత్ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ బార్కు వచ్చాడు ప్రవీణ్. బారులో ఒక చోట కూర్చుని వైన్ తాగుతూ ఉన్నాడు అద్వైత్. అతన్ని చూసి అటువైపు వెళ్ళి టేబుల్ మీద ఖాళీగా ఉన్న వైన్ బాటిల్స్ చూసి, ఏంటి బాస్, ఈరోజు కౌంట్ ఎక్కువైంది అని అడిగాడు ప్రవీణ్. మనసులో బాధ ఎక్కువయ్యి నన్ను నిలువున కాల్చివేస్తుంది ప్రవీణ్. అందుకే అది చల్లార్చడం కోసం ఈ మందుని లోపలికి పంపిస్తున్నా అని తడబడుతున్న మాటలతో అన్నాడు అద్వైత్. అందుకేనా మీటింగ్ కూడా రాకుండా తాగుతూ కూర్చున్నావు అని అడిగాడు ప్రవీణ్. కాదురా, నేను మీటింగ్కి బయలుదేరాను, కానీ మధ్యలో ఒక అమ్మాయి పార్క్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉందిరా. పాపం, ఎవరో కానీ నాలాగే ప్రేమ చేతిలో గట్టిగా దెబ్బతింది. ఆ అమ్మాయి ఏడుపు చూస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్లు అనిపించిందిరా. ఆ అమ్మాయిని బాధ పెట్టిన వాడిని అక్కడికక్కడే నరికి చంపేయాలనిపించింది. పాపం రా, అమ్మాయి ఎంత బాధపడిందో తెలుసా? ఆ అమ్మాయి ప్లేస్లో నా చిన్ని ఉండి నాకు అంత ప్రేమని పంచిస్తే నా ప్రాణాన్ని సైతం తన కాళ్ళ ముందు పెట్టేవాడినిరా. తన కంటిలో కన్నీరు రాకుండా చూసుకునేవాడిని. కానీ నా బ్యాడ్ లక్, నా చిన్ని నన్ను మోసం చేసి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఆమె లవర్ ఆమెను మోసం చేశాడు అని అన్నాడు అద్వైత్. ఆమెది ప్రేమ చేసిన గాయం అని నువ్వెలా చెప్తున్నావురా అని అడిగాడు ప్రవీణ్. నాకు తెలుసురా, ఎందుకంటే ప్రేమ చేసిన గాయం ఎంత బాధగా ఉంటుందో గాయపడిన వారికి మాత్రమే తెలుస్తుంది అని అంటూ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అద్వైత్. అతనికి ఏడుస్తున్న మైత్రి కనిపించింది. చిన్ని, ఐ లవ్ యూ చిన్ని అని అంటూ కలవరిస్తూ ఉన్నాడు అద్వైత్. అతన్ని చూసి, వీడిని చూస్తే అర్థమవుతుంది ప్రేమలో పడితే ఎంత నరకంగా ఉంటుందో అని అనుకుంటూ అద్వైతం తీసుకుని ఇంటి దారి పట్టాడు ప్రవీణ్. ధనుంజయ్ చేసిన దాని గురించి బాధపడుతూ ఉన్నాడు భానుప్రసాద్. ఇంట్లో అతను ఎక్కడా కనిపించకపోయేసరికి అతన్ని వెతుకుతూ మేడపైకి వచ్చాడు సాత్విక్. అతను చూసి, ఏంటి నాన్న ఇలా వచ్చావు అని అడిగాడు భానుప్రసాద్. మీరు ఇంట్లో లేకపోయేసరికి ఇక్కడ ఉన్నారేమో అని వచ్చాను డాడ్ అని అన్నాడు సాత్విక్. కొంచెం మనసు బాగాలేదురా, అందుకే ఇలా వచ్చాను అన్నాడు భానుప్రసాద్. డాడ్, రెస్టారెంట్ సంగతి నేను చూసుకుంటాను, దాని గురించి మీరు ఏమీ వర్రీ అవ్వద్దు అని అన్నాడు సాత్విక్. నా బాధ రెస్టారెంట్ గురించి మాత్రమే కాదు నాన్న, జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఇప్పుడు నన్ను వెంటాడుతుందిరా. ఆ బాధ నేను భరించలేకపోతున్నాను అని మనసులో అనుకున్నాడు భానుప్రసాద్. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి డాడ్ అని భానుప్రసాద్ని కదిపాడు
సాత్విక్. అతను అలా చేయడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి హా నాన్న అని అన్నాడు భానుప్రసాద్. రండి డాడీ, కిందకి వెళదాం, మమ్మీ ఎదురు చూస్తుంది అని అన్నాడు సాత్విక్. సరే పద అని సాత్విక్తో కిందకి వెళ్ళాడు భానుప్రసాద్. కిచెన్లో స్టవ్ మీద పాలు పెట్టి అవి పొంగిపోతున్నా కూడా పట్టించుకోనంత దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది సునీత. అప్పుడే ఏదో పని మీద కిచెన్లోకి వచ్చిన సంయుక్త అది చూసి స్టవ్ ఆఫ్ చేసి, ఏంటి సునీత, పాలు పొంగిపోతున్నా కూడా చూసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని కొంచెం చిరాగ్గా అడిగింది. చూసుకోలేదక్క, ఏటో చూస్తూ సమాధానం చెప్పింది సునీత. ఆమె డల్గా ఉండడం గమనించి, ఏమైంది సునీత అని లాలనగా ఆమెని అడుగుతూ ఓదార్పుగా ఆమె భుజం మీద చేయి వేసింది సంయుక్త. ఏమీ లేదక్క, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అని మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది సునీత. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది సంయుక్త. ఆలోచించకుండా ఎలా ఉంటానక్క, ఆ సంఘటన నా మనసుకు తగిలిన అతిపెద్ద దెబ్బ కదా అంది సునీత. తగిలిన దెబ్బ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కళ్ళ ముందున్న భవిష్యత్తుని చూడలేము కదా సునీత అని అంది సంయుక్త. ఆ విషయం నాకు తెలుసక్క, అందుకే ఆ సంఘటనను మర్చిపోయి మామూలుగా ఉందామని ఎంత ప్రయత్నించినా శ్రీధర్ తన ప్రవర్తనతో ప్రతి క్షణం నాకు ఆ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాడు అని అంది సునీత. పోనీ శ్రీధర్తో నేను మాట్లాడనా అడిగింది సంయుక్త. వద్దక్క, తనకి నా మీద ప్రేమ ఉంటే మాట్లాడినా ప్రయోజనం ఉంటుంది. నా పేరు ఎత్తితేనే గిట్టని మనిషితో ఏం మాట్లాడతాం అని అంది సునీత. అలా ఎందుకు సునీత అనుకోవడం, అసలు తన మనసులో ఏముందో ఒకసారి అడిగి చూస్తేనే కదా మనకి తెలిసేది అని అడిగింది సంయుక్త. ఏమున్నా నాకిప్పుడు కన్న నా పిల్లల భవిష్యత్తు తప్ప అతని గురించి ఏ పట్టింపు లేదు అంది సునీత. ఆమె పైకి అలా అంటున్నా మనసులో ఎంత బాధపడుతుందో సంయుక్తకి అర్థమవుతుంది. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడి సునీత బాధని పెంచడం ఆమెకి ఇష్టం లేక టాపిక్ ఎలా డైవర్ట్ చేయాలా అని ఆలోచిస్తున్న ఆమెకి మమ్మీ ఆకలి అని అరుస్తున్న మైథిలి గొంతు వినిపించింది. దాంతో రిలాక్స్ అయ్యి, అదిగో రాక్షసికి ఆకలి వేస్తుందంట, వెళ్ళి దాని సంగతి చూడు, లేకపోతే ఇప్పుడు ఇల్లు పీకి పందిరి వేస్తుంది అని అంది సంయుక్త. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని సరే అక్క అని హాల్లోకి వెళ్ళింది సునీత. అద్వైతిని అతని రూమ్లో పడుకోబెట్టి కిందకి వచ్చిన ప్రవీణ్ని చూసి, ఏంటి ప్రవీణ్, ఈరోజు వాడికి ఏ అమ్మాయి దొరకలేదా, నీతో ఇంటికి వచ్చాడు అని అడిగింది రాజేశ్వరీదేవి. ఆ మాటకి గట్టిగా ఊపిరి తీసుకుని అటువైపు చూసిన ప్రవీణ్కి అక్కడ బొమ్మలతో ఆడుకుంటున్న చిన్ను కనిపించాడు. తన పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసి చిన్నుకిచ్చి అతన్ని ఎత్తుక్కుని ముద్దు పెట్టుకుని పక్కన ఉన్న ఆయాకి చిన్నుని ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళమని చెప్పాడు ప్రవీణ్. అతని ప్రవర్తన అర్థం కాక అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది రాజేశ్వరీదేవి. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ రండి, మీతో మాట్లాడాలి అని ఆమెను తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కూర్చుని ఏదో ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్. ఎంతసేపటికి అతను ఏమీ మాట్లాడకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ, ఏంటి ప్రవీణ్, ఏదో మాట్లాడాలి నాతో అని తీరా ఏమీ మాట్లాడకుండా అలా కూర్చున్నావే అని అడిగింది రాజేశ్వరీదేవి. మాట్లాడాలి కదమ్మా, చెప్పాలి, మీకు తెలియని మీ కొడుకు కథ గురించి మీకు చెప్పాలి అని అన్నాడు ప్రవీణ్. ఏం చెప్తావు ప్రవీణ్, నా కొడుకు ఇలా తయారవడానికి కారణం నేనే అని చెప్తావా? నేను వాడిని దూరంగా పెట్టి చదివించడం వల్లే వాడు ఇలా తయారని చెప్తావా అని కోపంగా అడిగింది రాజేశ్వరీదేవి. కాదమ్మా, వాడు ఇలా తయారవడానికి కారణం మీరు కాదు, చిన్ని అని అన్నాడు ప్రవీణ్. ఆ మాట అర్థం కాలేదు. అతన్ని చూస్తూ ఉండిపోయింది రాజేశ్వరీదేవి. ఆమె చూపులోని ప్రశ్న అర్థం చేసుకుని, చిన్ని అద్వైత్ ఫస్ట్ లవ్, ఎంతో ప్రేమించాడు తనని. అప్పటి వరకు ఒంటరిగా ఉన్న అతని జీవితంలో
చిన్ని రాక అతన్ని చాలా మార్చేసింది. ఆమె తన ప్రాణంగా బ్రతికేసేవాడు. చిన్నిని వదిలి ఒక్క నిమిషం ఉండవలసి వచ్చినా ప్రాణం పోతున్నట్లు ఫీల్ అయ్యేవాడు. మీరు ఇండియాకి వచ్చాక మీకు విషయం చెప్పి చిన్నిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఈలోపే అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. చిన్ని ప్రెగ్నెంట్ అయ్యింది. అది తప్పని తెలిసిన అద్వైత్ చిన్నిని తన కడుపులో ఉన్న బిడ్డని వదులుకోవాలని అనుకోలేదు. వారికి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే చిన్నిని ఇంటికి తీసుకువచ్చి మీ ఆస్తి మీద ఆశపడకుండా బ్యాంక్ లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ సమర్థవంతంగా చూసుకునే అంత మెచ్యూరిటీ అద్వైత్కి అప్పుడు లేదు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. ఎలా అయినా చిన్ని డెలివరీ అయ్యేలోపు తన బిజినెస్ ఇంప్రూవ్ చేయాలి అన్న కసితో పగలు రాత్రి అని తేడా లేకుండా చాలా కష్టపడ్డాడు. కొన్ని నెలలు ఇంటికి రావడం కూడా మర్చిపోయాడు. అంత బిజీగా ఉన్న చిన్నీని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. తనకి ఎప్పుడు ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసేవాడు. అలా 9 నెలలు గడిచిపోయాయి. చిన్ను పుట్టాడు. అప్పుడప్పుడే ఇంప్రూవ్ అవుతున్న బిజినెస్ పనుల్లో పడి చిన్నుని చూడడానికి కూడా అద్వైత్కి ఖాళీ దొరకలేదు. చివరికి తను అనుకున్నది సాధించాడు. ఎంతో ఆనందంగా మీతో మాట్లాడి మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించి చిన్నిని చూడడం కోసం వాడికి ఎన్నో బొమ్మలు కొని చాలా సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టిన అద్వైత్కి అనుకోని షాక్ ఎదురైంది అంటూ చెప్పడం ఆపేశాడు ప్రవీణ్. మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అతను ఏం చెప్తాడా అని చూస్తూ ఉంది రాజేశ్వరీదేవి. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు ప్రవీణ్. ఎంతో ఆశగా ఇంటికి వచ్చిన అద్వైత్కి ఇంట్లో చిన్ని ఎక్కడా కనిపించలేదు. ఆమెను వెతుకుతూ బెడ్రూమ్కి వెళ్ళిన అద్వైత్ గుండె అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్క నిమిషం ఆగిపోయింది. బెడ్రూమ్లో చిన్ని వేరే అతనితో అని చెప్తున్న ప్రవీణ్ మాటలు ఆగిపోయాయి. ఒక జీవితాన్ని చూసిన రాజేశ్వరీదేవికి అక్కడ ఏం జరిగిందో అర్థమైంది. తన కొడుకు ఎంత బాధపడ్డాడో అర్థమైన ఆ తల్లి మనసు విలవిలలాడింది. మళ్ళీ ప్రవీణ్ మాట్లాడుతూ అద్వైత్ ఆ తర్వాత కూడా చిన్నిని ఏమీ అనలేదు. చిన్నిని దగ్గరికి తీసుకోవాలంటే వాడికి భయం వేసింది. దానికి కారణం అతని మనసులో మొదలైన చిన్న అనుమానం. ఆ సంఘటన జరిగాక చిన్ని అద్వైత్కి మొహం చూపించలేక చిన్న పిల్లవాడివైనా వాడని కూడా చూడకుండా చిన్నుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది అని కూడా అద్వైత్ పట్టించుకోలేదు. కానీ ఆమె చేసిన మోసాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ఎప్పుడు ఇలా మత్తులో బ్రతుకుతున్నాడు. 1 నైట్ స్టాండ్ అంటూ తనకి దగ్గరికి వచ్చిన అమ్మాయిలలో తాను మిస్ అయిన ప్రేమను వెతుక్కుంటున్నాడు. కానీ అతన్ని మార్చగలిగే ప్రేమ ఇప్పటి వరకు అతనికి దొరకలేదు అని చెప్పాడు ప్రవీణ్. అది అంతా విన్న రాజేశ్వరీదేవికి అద్వైత్ మీద ఉన్న కోపం ప్లేస్లో బాధ జాలి కలిగాయి. చిన్నప్పటి నుంచి అద్వైత్ని ఆయాలే పెంచారు. అతనిపై ఆమెకి ఎంత ప్రేమ ఉన్నా అద్వైత్ తండ్రికి బిజినెస్లో హెల్ప్ చేస్తూ బిజీగా ఉండడంతో అతన్ని చూసుకునే అంత టైం ఆమెకి ఉండేది కాదు. అందుకే అతను అలా అయిపోయాడు అని ఇన్ని రోజులు చాలా బాధపడింది రాజేశ్వరీదేవి. కానీ ఈరోజు అసలు విషయం తెలిసాక ఆ తల్లి మనసు అతనికి అయిన గాయాన్ని తలుచుకుని తట్టుకోలేకపోతుంది. వెంటనే అద్వైతం చూడాలన్న ఆశ ఆమెని అతని గదిలోకి తీసుకువెళ్ళింది. లోకం తెలియని పసిపాపలా నిద్రపోతున్నాడు అద్వైత్. నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూసుకుని అతని తలని ఒడిలోకి తీసుకుని ఆ తల నిమురుతూ అలానే ఉండిపోయింది ఆమె. భానుప్రసాద్ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. శోభ, నువ్వు కూడా కూర్చో అన్నాడు భానుప్రసాద్. మీరు తినండి, నేను తర్వాత తింటాను అంది శోభ. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మేము వడ్డించుకుంటాంలే, నువ్వు కూర్చో అని తన పక్కనున్న చైర్ వెనక్కి లాగి అందులో ఆమెను కూర్చోపెట్టాడు భానుప్రసాద్. అతను అలా చేయడంతో ఇంకేమీ మాట్లాడకుండా తింటూ ఉంది శోభ. వారిని చూసి చిన్నగా నవ్వుకున్నారు సాత్విక్, శ్రద్ధ. అప్పుడే శ్రద్ధ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి ఈ విషయం మాట్లాడితే డాడీ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని మనసులో అనుకుని కొంచెం భయంగా, డాడ్
అని అంది శ్రద్ధ. హా, ఏంట్రా అని అడిగాడు భానుప్రసాద్. అది విజయవాడలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది డాడ్, రమ్మని కాల్ చేసింది అంది శ్రద్ధ. నువ్వు కాల్ చేసి బెస్ట్ విషెస్ చెప్పు, అలాగే రావడం కుదరదని కూడా చెప్పు, చాలా కూల్గా సమాధానం చెప్పాడు భానుప్రసాద్. అది కాదు డాడ్, తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంది శ్రద్ధ. వద్దు శ్రద్ధ, నువ్వు ఒక్కదానివి అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు భానుప్రసాద్. నేను ఒక్కదాన్నే కాదు డాడ్, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని అంది శ్రద్ధ. అయినా వద్దు అని అన్నాడు భానుప్రసాద్. ఆ మాటతో మొహం డల్గా పెట్టింది శ్రద్ధ. పోనీలే డాడ్, తను మాత్రం ఎక్కడికి వెళుతుంది, పెళ్ళికే కదా, వెళ్ళనివ్వండి అంటూ శ్రద్ధకి సపోర్ట్ చేశాడు సాత్విక్. ఈ డిస్కషన్ వింటున్న శోభకి ముద్ద గొంతు దిగడం లేదు. కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చేరింది. సాత్విక్ సపోర్ట్ చేయడంతో ప్లీజ్ డాడ్ అని మళ్ళీ భానుప్రసాద్ని ఒప్పించే ప్రయత్నం చేసింది శ్రద్ధ. వద్దు అని చెప్పాను కదా, అదే మాట మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతారు అని గట్టిగా అరిచాడు భానుప్రసాద్. శ్రద్ధ పెళ్ళికి వెళ్ళడానికి భానుప్రసాద్ ఒప్పుకుంటాడా ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఆ ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి ఇంకా లేట్ ఎందుకు, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇంకా మరి ఉంటాను, రేపు కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.